మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జేవి రాఘవులు, బాలకృష్ణ, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎండనక వాననక చల్లనక లెక్క చేయకుండా ఈరోజు మురుగు చెత్తలో నిరంతరం భయంకరమైన మురుగులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి చెప్పులు, సబ్బులు, నూనెలు, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అంటారు, వీటిని ప్రతి నెల వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే 3 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి 3 సంవత్సరాలకు గాను 6 నెలలకు మాత్రమే ఇవి ఇచ్చారు. ఈ సబ్బులు కూడా నాసి రకం సబ్బులు, అవి ఉతికితే ఆ 10 రూపాయల సబ్బులతో ఉతికితే బట్టలకు మురికి కూడా పోదు. అలాంటిది కార్మికుల ఆరోగ్యాలు ఎట్లా కాపాడబడతాయి? వాటి వల్ల ఏంటంటే మురుగులో పనిచేసేటువంటి కార్మికులకి అవి రక్షణగా నిలబడతాయి. అటువంటి నాసి రకం సబ్బులు ఇచ్చి 6 నెలలు ఇచ్చి 3 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటే మేము ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకోవడానికి తప్ప మరొకటి కాదు. వాళ్ళకి రావాల్సినటువంటి 3 సంవత్సరాల చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం 3 సంవత్సరాల నుంచి కూడా సబ్బులు, చెప్పులు, తల నూనెలు, బెల్లం ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది, బాకీ ఉంది కార్పొరేషను. ఇవి నిన్న మొన్న ఒక 6 నెలలకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. కానీ ఇవన్నీ చూస్తే చాలా తక్కువ క్వాంటిటీతో, సైజు తక్కువగా ఉంది, దాంతోపాటు నాణ్యత తక్కువగా ఉంది. ఇవ్వాల్సినంత క్వాంటిటీతో ఇవ్వకోకుండా చేతులు దులుపుకొని 6 నెలలు అని చెప్పి చెబుతున్నారు. వాస్తవంగా అవి 2-3 నెలలకు కూడా సరిపోయేటువంటి కాదు. పైగా అవి ఉతకడానికి, బట్టలు ఉతుకడానికి పనికిరావు, దేనికి పనికిరానటువంటి పరిస్థితి ఉంది. చెప్పులైతే అసలు ఇవ్వలేదు, రెయిన్ కోట్లు అయితే ఇవ్వలేదు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతుంటే ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అని చెప్పేసి సమాధానం చెప్తున్నారు తప్ప వాస్తవంగా ప్రతి నెల ఇవ్వాల్సినవి ప్రతి నెల ఇచ్చుంటే ఇన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు.